ఇంపార్టెంట్ అప్డేట్ ఇవ్వాలనుకుంటున్నాను. ఎవరైతే కార్ కార్ అండ్ యుటిలిటీ షేర్స్ కొంటారో లైక్ టాటా మోటార్స్, మహేంద్ర, మారుతి సుజుకి ఇలాంటివి కంపెనీస్ కొనే వాళ్ళకి ఒక ఇంపార్టెంట్ లైక్ ఇది ఒక షాక్ లాంటిదే. బీ కేర్ఫుల్. మీరు కార్ సెక్టార్స్లో ఉన్న కంపెనీస్ కొనేటప్పుడు ఈ టైంలో కేర్ఫుల్గా ఉండండి. ఫస్ట్ నా మెయిన్ టార్గెట్ వచ్చేసి టాటా మోటార్స్ గురించి చెప్పడం. బట్ దానికి ముందు నేను కొన్ని మీకు చెప్తాను ఎందుకు ఇలా అంటున్నాను అనేది. సో ఫస్ట్ కార్ యుటిలిటీ కంపెనీస్ ఏమేమి ఉన్నాయంటే మన ఇండియాలో మహేంద్ర ఉంది షేర్ మార్కెట్లో. నేను చెప్పేది ఓన్లీ స్టాక్ మార్కెట్ గురించి. మహేంద్ర, మారుతి సుజుకి, టాటా మోటార్స్, హోండాయ్, ఫోర్స్ ఇవి ఇంపార్టెంట్ ట్రెండింగ్ అంటే బిజినెస్ చేసేవి ప్రజెంట్. ఈరోజు వచ్చేసి అన్ని కార్ కంపెనీస్ నెగిటివ్లో ఉన్నాయి. 1 డే ఫాల్ చూడండి, 0.8, -4, -2.3, -1. సో వీటిలల్లో బాగా ఎఫెక్ట్ అయ్యే ఇప్పుడు ఈ న్యూస్ వల్ల బాగా ఎఫెక్ట్ అయ్యే కంపెనీలు ఏమేంటి అంటే హోండాయ్ మోటార్స్ అండ్ టాటా మోటార్స్. ఈ రెండు బాగా ఎఫెక్ట్ అవుతాయి. ఎందుకు అంటే ఇక్కడ చూస్తున్న కంపెనీస్ ఉన్నాయి కదా, హోండాయ్, మెర్సిడీస్ బెంజ్, BMW, ఓక్స్ వ్యాగన్, రెనాల్ట్, BYD. బికాజ్ ఆఫ్ BYD కార్ మార్కెట్ ఎలక్ట్రిక్ కార్ వల్ల యూరోపియన్లో ఉన్న కార్ కంపెనీస్ అన్నీ వాళ్ళ ప్లాంట్స్ని షట్ డౌన్ చేస్తున్నాయి. నెట్ ప్రాఫిట్ అయితే వాళ్ళ నెట్ ప్రాఫిట్ చూడండి, ఓక్స్ వ్యాగన్ కంపెనీది 42% తగ్గింది, BMW 61% తగ్గింది, మెర్సిడీస్ బెంజ్ 52% తగ్గింది, అండ్ ఇది నెదర్లాండ్స్ కంపెనీ స్టెలాంట్స్, ఇది 27% తగ్గింది. అండ్ ఓక్స్ వ్యాగన్ రీసెంట్గా వాళ్ళ లే ఆఫ్ ప్రకటించింది. దానివల్ల జర్మనీలో ఒకప్పుడు జర్మనీ కార్ ఇండస్ట్రీ చాలా స్ట్రాంగ్గా ఉండేది, ఆటోమోటివ్ ఇండస్ట్రీ. బట్ ఇప్పుడు కమింగ్ ఇయర్స్లో చాలా వీక్ అయిపోతుంది యూరోపియన్. దీనివల్ల మనకేం ఎఫెక్ట్ అంటారా, టాటా ఓన్డ్ JLR టాటా కంపెనీకి మేజర్ ప్రాఫిట్ మీరు ఇది చూడండి. హౌ మచ్ JLR కంట్రిబ్యూట్స్ టు టాటా మోటార్స్. 75% ఆఫ్ టాటా మోటార్స్కి ప్రాఫిట్ JLR దగ్గర నుంచి వస్తుంది. సో JLR యూరోపియన్ కార్ కంపెనీస్ అన్ని ఎఫెక్ట్ అవుతున్నట్టే JLR కూడా ఎఫెక్ట్ అవుతుంది. చూడండి, టాటా ఓన్డ్ జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్ సీస్ రీటైల్ సేల్స్ ఫాల్ 3%. ఇది కమింగ్ ఇయర్స్లో ఇంకా పెరిగే అవకాశం ఉంది, ఎందుకంటే యూకేకి ఏమి ఫారెన్ కార్స్కి ఏం ట్యాక్స్ లేదు. సో దానివల్ల చైనా కార్స్ అనేది యూకేలో ఫ్రీగా అమ్ముతాయి. చూడండి, హౌ మచ్ టారిఫ్ ఇన్ యూకే ఫర్ కార్స్. from other countries. సో కస్టమ్ డ్యూటీ 10% ఉంది అంతే తప్ప దాని మీద టారిఫ్స్ ఏం లేదు. రీసెంట్గా ట్రంప్ ఇప్పుడు టారిఫ్ వేస్తున్నాడు అంటాడు. సో ఇప్పుడున్న ఈ కార్ కంపెనీస్లో, సో యూరోప్లో ఉన్న కార్ కంపెనీస్ అన్నీ లాసెస్లో ఉన్నాయి. దాంతోపాటు JLR కూడా కమింగ్ సూన్ లాసెస్. జాగ్వార్ అయితే ఆల్రెడీ లాస్లో ఉంది, బట్ JLR లాస్లోకి వెళ్తే టాటా మోటార్స్కి బాగా ఎఫెక్ట్ అవుతుంది. సో దానివల్ల నేను ఏం చెప్తున్నా అంటే ఇప్పుడు ఆ షేర్స్ కూడా రీసెంట్గా చాలా పడిపోయినాయి. సపోజ్ మీరు ఓక్స్ వ్యాగన్ తీసుకుంటే 1 ఇయర్లో ఓక్స్ వ్యాగన్ షేర్ 1 ఇయర్లో 27% పెరిగింది. బట్ దీనికి రీజన్ ఏంటంటే BYD అండ్ MI చైనా కార్స్ వాళ్ళ సేల్స్ బాగా పెరుగుతుంది, బట్ యూరోపియన్ కార్స్, UK కార్స్ సేల్స్ చాలా తగ్గుతుంది. దానివల్ల ఇది చాలా ఎఫెక్ట్ అవుతుంది. సో వాల్యుయేషన్ ప్రకారంగా ఇవన్నీ ఓకే, బట్ మీరు ట్రెండ్స్ కూడా ఫాలో అవ్వాలి. మార్కెట్లో మనం ఒక ఇండస్ట్రీలో షేర్ కొంటున్నప్పుడు ఆ ఇండస్ట్రీ సంబంధించిన ట్రెండ్,
అందుకే ఈరోజు టాటా మోటార్స్ చాలా స్ట్రాంగ్ ఉంది వాల్యుయేషన్ ప్రకారం. సి వాల్యుయేషన్ 80 ఉంది, డ్యూరబిలిటీ 80 ఉంది, వాల్యుయేషన్ స్కోర్ 78 ఉంది, ట్రెండ్ లైన్లో స్ట్రాంగ్ బై ఉంది. బట్ కమింగ్ సూన్ న్యూస్ ఏంటంటే షేర్ ఇంకా పడిద్ది. సో దానివల్ల మీరు కొంచెం దూరంగా ఉండండి. అండ్ నెక్స్ట్ మీకు టాటా మోటార్స్ది అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వాళ్ళ ఇన్కమ్. ఇప్పుడు ప్రజెంట్ కొంచెం ఇండియాలో కమర్షియల్ వెహికల్స్ కొంచెం స్ట్రాంగ్ అవుతున్నాయి. ఇది టాటా మోటార్స్ వాళ్ళు రిలీజ్ చేసిన ఇయర్ మేలో రిలీజ్ చేసిన వాళ్ళ డేటా. సో టాటా మోటార్స్ కిందకి ఏమేమి వస్తాయంటే జేఎల్ఆర్ వస్తుంది, జాగ్వార్ వస్తుంది, ల్యాండ్ రోవర్ వస్తుంది, చూడండి FY24 హైలైట్స్ సేల్స్ 7.4% పెరిగింది అప్పుడు మేలో. సో ఇప్పుడు తగ్గుతుంది, మార్కెట్ క్యాపిటలైజేషన్ 138% పెరిగింది. వాళ్ళ ఆపరేషన్స్ ఇండియా, నార్త్ అమెరికా, చైనా, యూరోప్. సో యూరోప్లో చూడండి 80,000 వెహికల్స్ సేల్ చేస్తున్నారు, 55,000 crores రెవెన్యూ వస్తుంది యూరోప్లో. సో ఈ ఈ రెవెన్యూ అనేది చాలా తగ్గుతుంది. 2 మ్యానుఫ్యాక్చరింగ్ సైట్స్ ఉన్నాయి వీళ్ళకి ఇక్కడ. ఇండియా నుంచి రెవెన్యూ వస్తుంది. ఇండియా రెవెన్యూ పెద్ద ఎఫెక్ట్ కాదు. ఇక్కడ ఎఫెక్ట్ అయ్యేది అమెరికన్ రెవెన్యూ, చైనా రెవెన్యూ, ఈ 3 రెవెన్యూస్ యూకే రెవెన్యూ. యూరోప్, యూకే, చైనా, అమెరికా ఇవన్నీ కలిపితే ఇండియా కన్నా ఎక్కువ ఉంది. సో మీరు ఇది అర్థం చేసుకోండి. ఈ 3 ఇప్పుడు డౌన్ ఇండియా రెవెన్యూ తప్ప ఈ నార్త్ అమెరికా, ఈ 3 రెవెన్యూస్ డౌన్ అయిపోతున్నాయి. ఈ 3 కలిపితే ఎంత ఉంది, నియర్లీ 2 lakhs crores అబోవ్ ఉంది. యూకేలో 5 మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ఉన్నాయి, యూరోప్లో 2 ఉన్నాయి, చైనాలో 1 ఉంది, ఇండియాలో 15 ఉన్నాయి. బట్ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ వాటన్నిటికీ చాలా ఎఫెక్ట్ అవుతుంది. చూడండి ఇక్కడ వెహికల్స్లో కూడా 4 lakhs రేంజ్ రోవర్ సేల్ అయినాయి, 4 lakh units. రేంజ్ రోవర్ కాస్ట్ చాలా హై ఉంటుంది, వీటి కాస్ట్ చాలా తక్కువ ఉంటుంది, వీటి నుంచి వచ్చే ఇన్కమ్ చాలా ఎక్కువ. సో జేఎల్ఆర్ నుంచి వచ్చే ఇన్కమ్ చాలా ఎక్కువ. సో దానివల్ల నేను చెప్పేది ఏంటంటే కొద్ది రోజులు టాటా మోటార్స్కి చాలా దూరంగా ఉండండి. కావాలంటే ఈ వీడియో సప్లై చేస్తాను. Also saw its net income halved between July and September this year. The Netherlands-based Stellantis also saw its net revenue decline by 27%. France's Renault Group reported a modest rise in revenue during the quarter. However, its car deliveries dropped by 5.6%. Renault కూడా తగ్గింది. Would you like to have access to a trading mentor who is a proven expert? సో మన ఛానల్ని అయితే యూసీఎం ప్రాఫిట్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈరోజు నేను చేసింది కూడా నెక్స్ట్ వీడియో రికార్డ్ చేసి పెడతాను, నేను ట్రేడింగ్ చేసింది కూడా. అండ్ ఎస్టర్డే హీరో మోటార్స్ మంచి స్టాక్, బట్ కొంచెం వెయిట్ చేయండి, ఇంకా కొంచెం వెయిట్ చేసి మాత్రం బై చేయండి. యూసీఎం ప్రాఫిట్ ఇండియా అని కొట్టండి వస్తుంది, సబ్స్క్రైబ్ చేయండి, అది చాలా యూస్ఫుల్ అవుతుంది నేను చేసే రీసెర్చ్కి మీ తరపు నుంచి. థ్యాంక్ యూ.